శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఒక తల్లి తనకు పుట్టిన పిల్లవారికి, బాబుకి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, ఎంత టైం వరకు పాలు ఇవ్వాలి? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అందం కోసం చాలామంది పిల్లలకి పాలు ఇవ్వటం లేదు. ఏ సమయం వరకు పిల్లలకు పాలిస్తే మంచిది? ఓకే. కరెక్ట్‌గా ఇన్ని సంవత్సరాలు పాలివ్వాలి అని ఎక్కడా లేదు అండి. మన ఓకే. దేశంలో 2 ఏళ్ల వరకు ఇమ్మంటాము. హ్మ్. బికాజ్ 2 ఏళ్ల తర్వాత ఈ బిడ్డకి వేరే ఫుడ్ చాలా అవసరం. అండ్ పిల్లలకి అలవాటయిపోయిందనుకోండి మదర్ దగ్గర ఫీడింగ్, అది ఒక కంఫర్ట్ జోన్ అయిపోతుంది. ఓకే. సో, నాకు ఫీడ్ ఇచ్చేటప్పుడు మా అమ్మ దగ్గరగా ఉంటుంది. హ్మ్. నన్నెత్తుకుంటుంది. అవును. నాకు ఫీడ్ ఇచ్చేటప్పుడు వేరే ఎవరితో డిస్ట్రాక్ట్ అవ్వదు. అవును. ఓకే. సో, వాళ్ళకది మీ టైమ్ లాగా అనిపిస్తుంది. సో, ఇంకా అదే కావాలి అని మారం చేస్తారు. అమ్మ ఫీడే ఓకే. కావాలి. బికాస్ దే వాంట్ ద మదర్ నాట్ ద మిల్క్. హుహు. అక్కడ మిల్క్ కాదు. ఎందుకంటే అవును. తాగేసిన తర్వాత కూడా అలా పట్టుకునే కూర్చుంటారు వాళ్ళ అవును. అమ్మని. అవును. యాహ్! సో, అలా అమ్మ కోసం వాళ్ళు ఫీడింగ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫీడింగ్ మూలంగా బయట ఫుడ్ మనం పెట్టే ఆపర్చునిటీ తగ్గిపోతుంది. అవును. అంతేకాదు ఇప్పుడు అవును. మనం ప్రోటీన్ పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టాలి, అవును. వెజిటబుల్స్ పెట్టాలి, కొంచెం నాన్ వెజ్ పెట్టాలి. ఇవన్నీ మంచివి అనుకుంటాము. ఈ పిల్లోడు ఎంతసేపు అమ్మని పట్టుకొని కూర్చుంటే ఎప్పుడు అవును. పెడతాం? హ్మ్. ఎక్కడ పెడతాం? సో, అవును. ఆ ఆపర్చునిటీ తగ్గిపోతుంది. ఓకే. సో, వి సెడ్ 2 ఇయర్స్ వరకు ద చైల్డ్ కెన్ స్టిల్ బి బ్రెస్ట్ ఫెడ్ ఓకే. అండ్ ఆల్సో బయట ఫుడ్ ఇంట్రొడ్యూస్ అయ్యే కొద్దీ వీళ్ళకి నవలటము అవన్నీ చేతనవ్వాలి అంటే ఎట్ 2 ఇయర్స్ ఇట్ ఈస్ బెటర్ టు వీన్. ఓకే. But Germany లాంటి కంట్రీస్‌లో యాక్చువల్లీ దే సే అప్ టు 5 ఇయర్స్ యూ కెన్ బ్రెస్ట్ ఫీడ్ as long ఓకే. as you are giving the necessary outside food also. ఓకే. Okay. So as a doctor we never say 6 నెలలు ఇచ్చావు ఇంకా హ్మ్. చాలు ఇంకా నువ్వు ఆపేయాలి. హ్మ్. ఇది మంచిది కాదు హ్మ్. అని తల్లికి మంచిది కాదు ఆర్ బిడ్డకి మంచిది కాదు అని ఎప్పుడు ఎవ్వరు చెప్పరు అని. ఓకే. The only thing is మీరిచ్చే ఆ బ్రెస్ట్ మిల్క్ మీ బేబీకి మంచి చెయ్యాలి అంటే అందులో ఐరన్ ఉండాలి, కాల్షియం ఉండాలి. హ్మ్. ఆవు పాలల్లో, గేదె పాలల్లో, ఫార్ములా మిల్క్ పౌడర్ పాలల్లో మనిషి పాల కన్నా ఎక్కువ కాల్షియం, ఐరన్ ఉంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. సో, మరి అదే మంచిది కదా బేబీకి. హ్మ్. అందులో ఎక్కువ ఉంటాయి. హ్మ్. బట్ స్టిల్ మదర్స్ ఫీడ్ ఎందుకు ఇమ్మంటున్నాము అంటే ఇవన్నిటితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది బేబీకి. హ్మ్. సో, ఒక మదర్ తన బేబీని ఫీడ్ చేయాలి అనుకున్నప్పుడు మీ బేబీకి నష్టం రాకూడదు మీ ఫీడింగ్ మూలంగా అంటే మీరు ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే. లేకపోతే మీ మూలంగా మీ బేబీకి ఇవి 2 డెఫిషియన్సీ వస్తాయి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ మదర్ ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటూ బేబీకి ఫీడ్ చేస్తే ఏ యానిమల్ మిల్క్, ఫార్ములా మిల్క్ కన్నా మీదే 100 రెట్లు బెటర్. ఓకే. ఓకే. ఇది బేబీకి హ్మ్. అడ్వాంటేజ్. హ్మ్. చాలామంది అనుకుంటారు ఫీడ్ చేస్తే వాళ్ళలా గుంజి గుంజి బ్రెస్ట్ అవును. సాగవుతుంది అని. యాక్చువల్లీ దానికి బ్రెస్ట్ ఫీడింగ్‌కి లింకే లేదు అని. ఓకే. ఇప్పుడు ఎంతమంది బ్రెస్ట్ ప్రాబ్లమ్‌తో నా దగ్గరికొస్తారు. హ్మ్. ఓకే. హ్మ్. అందులో కొంతమందికి వాళ్ళ ఛాతీ చూస్తే హ్మ్. ఇది 20 ఏళ్ల అమ్మాయా, ఈవిడికి 60 ఏళ్లున్నాయా, 80 ఏళ్లున్నాయా తెలీదు. హ్మ్. వాళ్ళ ఛాతీ చూస్తే వాళ్ళేది చెప్పలేము. హ్మ్. బికాజ్ స్కిన్ మొత్తం రింకిల్స్ వచ్చేసి ఉంటుంది. బ్రెస్ట్ ఇలా నిప్పుల్స్ ఎక్కడో పొట్ట హ్మ్. దగ్గరికి అవును. జారిపోయి ఉంటాయి. హ్మ్. బ్రెస్ట్ అంతా సాగ్ అయ్యి ఉంటుంది. హ్మ్. అసలు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీనే రాలేదు. హ్మ్. కొంతమంది ఉంటుంది దిట్టంగా ఉంటుంది. బ్రెస్ట్ స్ట్రెయిట్‌గా నిటారుగా ఉంటుంది. హ్మ్. అసలు సాగ్ అవ్వదు. హ్మ్. వాళ్ళకి 3 పిల్లలు 3 సార్లు బ్రెస్ట్ అవును. ఫీడింగ్ అయ్యి ఉంటుంది. హ్మ్. సో, మీ బ్రెస్ట్ సాగ్ అవుతుందా లేదా అనేది టోటలీ డిఫరెంట్ ఇష్యూ. అది మీ రొమ్ములో కొవ్వు టైప్‌ని బట్టి ఉంటుంది. ఓకే. సో, బ్రెస్ట్ సాగ్ అవుతుంది, అవ్వదు అనేది మీ రొమ్ములో కొవ్వుని బట్టి ఉంటుంది. మీరు బ్రెస్ట్ ఫీడ్ చేశారా లేదా అన్న దాన్ని బట్టి కాదు. ఓకే. సో, బ్రెస్ట్ ఫీడ్ చేస్తే రొమ్ము సాగ్ అవుతుంది, లూజ్ అవుతుంది అనేది అపోహ. ఓకే. ఓకే. బట్ బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్ రోజుకి కనీసము 300-500 క్యాలరీస్ ఖర్చు పెడుతుంది ఈ హ్మ్. బ్రెస్ట్ మిల్క్‌లో. హ్మ్. సో, ఏ ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ మీ బేబీని మీరు మీ ఒళ్ళో పెట్టుకున్న మూలంగా ఇన్ని క్యాలరీస్ తగ్గుతున్నాయి అంటే మీ వెయిట్ లాస్ ఇమాజిన్ చేయండి. అవును. యాహ్! హ్మ్. సో, మనం ఏమీ చేయకుండా జస్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ సన్నపడొచ్చు. హ్మ్. ఈ ప్రెగ్నెన్సీలో పుట్ ఆన్ వెయిట్ అంతా హ్మ్. బ్రెస్ట్ ఫీడింగ్‌లో పోవాలి యాక్చువల్లీ. అండ్ ఆ! పోతుంది. హ్మ్. మీరు ఓకే. బ్రెస్ట్ ఫీడ్ చేస్తే క్యాలరీస్ అలా కరిగి కరిగి మిల్క్ రూపంలో హ్మ్. ఈ అమ్మాయి మళ్ళీ సన్నగా అయిపోతుంది. ఓకే. అండ్ ఎవరికన్నా కొంచెం ఏదన్నా హ్మ్. తినాలనిపిస్తుంది అనుకోండి. బేబీ పుట్టింది. హ్మ్. ఇంకా వెయిట్ ఉంది.
ప్రెగ్నెన్సీ వెయిట్ పూర్తిగా పోలేదు, నాకు అది తినాలనుంది, ఇది తినాలనుంది, బట్ ఆల్రెడీ లావ్ అయిపోయాను, ఇంకా లావ్ అయిపోతాను అన్న భయం. ఈట్ అండ్ బ్రెస్ట్ ఫీడ్. ఓకే. నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ వెయిట్ తగ్గుతుంది, నీ బేబీ హ్యాపీగా ఉంది. సో అన్ని రకాలుగా బెనిఫిట్. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్కి క్యాన్సర్ తక్కువగా వస్తుంది.